సో మనం ఏ కర్రీ చేసినా కానీ 5 minutes లో కంప్లీట్ చేస్తాము, అదే మన ప్రత్యేకత. సో ఈ రోజు కూడా మనం చేసే ఐటమ్ వచ్చేసి టమాటా పెసరపప్పు కర్రీ. ఇది కూడా వితిన్ 5 minutes లో కంప్లీట్ అయిపోతుంది. సో ఎలానో చూడండి, ఎండ్ వరకు చూడండి. టమాటాలు చిన్నగా తరుక్కున్న తర్వాత ఒక 6 పచ్చిమిర్చి తీసుకొని అవి చిన్నగా తరుక్కోవాలి. పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని కట్ చేయండి, ఎందుకంటే వేడికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇలా గ్యాస్ ఆన్ చేసుకొని దానికి సరిపడా నూనె అయితే పోసుకోవాలి. చూసుకోండి, ఒకవేళ మీరు ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ పోసుకోండి, తక్కువ తినే వాళ్ళు అయితే తక్కువ వేసుకోండి. అండ్ సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువనే పోసుకుంటే బాగుంటుంది. టేస్ట్కి సరిపడా కొంచెం జీలకర్ర, మరి కొన్ని ఆవాలు, దీని తర్వాత కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు అయితే దీంట్లో వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఇలా ఏంటంటే మనం టేస్ట్ కూడా స్మెల్ కూడా బాగా వస్తుంది కరివేపాకు వేసుకుంటే. 1 టీ స్పూన్ పసుపు. మనం ముందుగానే హై ఫ్లేమ్ లో పెట్టాం కాబట్టి పచ్చిమిర్చి కూడా తొందరగా. సో ఇప్పటిదాకా మనం కట్ చేసుకున్న టమాటా దీంట్లో వేసుకొని మంచిగా నీట్గా కలబెట్టుకోవాలి. ఒక 1 minute పాటు అటు ఇటు అంటుంటే టమాటాలకు కూడా మంచిగా పసుపు, ఆయిల్ అవన్నీ మంచిగా ఇదవుతుంది. సో దట్ టమాటాలు కూడా తొందరగా ఉడికే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మనం ఏ కర్రీ చేసినా కానీ 5 minutes లో కంప్లీట్ చేస్తాము, అదే మన ప్రత్యేకత. సో ఈ రోజు కూడా మనం చేసే ఐటమ్ వచ్చేసి టమాటా పెసరపప్పు కర్రీ. ఇది కూడా వితిన్ 5 minutes లో కంప్లీట్ అయిపోతుంది. సో ఎలానో చూడండి, ఎండ్ వరకు చూడండి. సో చూడండి, టమాటా కూడా ఆల్మోస్ట్ ఉడికే స్టేజ్ లో వచ్చేసింది 3 minutes లోనే. సో మనం ముందుగానే కడుక్కున్న పప్పు కూడా, పెసరపప్పు కూడా దాంట్లో వేసుకున్నాము. పప్పు మొత్తం దాంట్లో వేసుకున్నాక గరిటతో ఇలా కలపాలి. అలా కలిపి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని కొన్ని వాటర్ అయితే పోసుకోండి. సో వాటర్ ఎందుకు పోస్తామంటే మనం పప్పు కొంచెం ఫాస్ట్ గా ఉడకడానికి మనం వాటర్ పోస్తాము. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. సో మీరు పప్పు ఎంత వేసుకుంటే దాని తగ్గట్టు 1/2 గ్లాస్ పప్పు వేసుకున్నారనుకోండి 1 గ్లాస్ వాటర్ పోయింది. అదే 1 గ్లాస్ పప్పు వేసుకుంటే 2 glasses వాటర్ పోయింది. సో ఆ విధంగా ఇలా వాటర్ పోసుకొని ఇట్లా గరిటతో ఒక 1 minute కలపండి. మళ్ళీ కలిపి హై ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టేసుకోండి. వితిన్ 2 minutes లో కర్రీ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకోండి. తగినంత కారం, తగినంత ఉప్పు, మీరు రుచికి సరిపడా. మీరు ఒకవేళ కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే కారం ఎక్కువ వేసుకోండి, అండ్ కొంచెం తక్కువ తినే వాళ్ళు అయితే కారం కొంచెం తక్కువ వేసుకోండి. సో లాస్ట్లో మాత్రం మనకు అదిరిపోయే టేస్ట్ మాత్రం వస్తుంది. సో చూడండి గైస్, ఈ విధంగా ఎంత చక్కగా మన టమాటా పెసరపప్పు కర్రీ అయితే అవుతుందో. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసింది గైస్. మనం ముందుగానే కట్ చేసుకున్న కొత్తిమీర అయితే మనం వేసుకున్నాము. ఫైవ్ మినిట్స్లో మన టమాటా పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో తిని ఎలా ఉందో రివ్యూ ఇచ్చేద్దాం. ఐ థింక్ కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది, ఎందుకంటే స్మెల్ కూడా చాలా మంచిగా ఉంది. నాకైతే నచ్చింది.